పెహల్గాం. పెహల్ అంటే ఏమంటారు తెలుగులో? మొదటి పహలా. గ్రామం పహలా. అలా ఈ పెహల్గాం అనేటటువంటి జాతిని ఒక్కసారి మేలు కొలిపింది. ఇది దేనికోసం జరిగింది అనుకుంటున్నారు? మళ్ళీ ధర్మ సంస్థాపన జరగడానికి జరిగింది. నిజం. ఆనాడు ద్రౌపదిని అవమానపరిస్తే ఏ విధంగా యుద్ధం జరిగిందో, అంతకుముందు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానపరిస్తే ఎలా యుద్ధం జరిగిందో, ఒక మాతృమూర్తి యొక్క భర్తను, ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వస్త్రాలు ఊడదీసి వాళ్ళెవరో తెలుసుకుని ఇది మోడీకి చెప్పు అని చెప్పి కాల్చేశాడే, అక్కడ వస్త్రాలు విప్పినందుకు పరమశివుడు ప్రళయతాండవం చేసి ఆనాడు శక్తిని అవమానపరిచినందుకు, ఏది తన భార్య అయినటువంటి సతీదేవిని అవమానపరిచిన దక్షయజ్ఞం తగలబెట్టి రండి అని వీరభద్రుడు ఆ జటాజుటాన్ని నేలకి విసిరికొట్టి నాశనం చేసి రండి అని చెప్పాడు చూసారు పరమశివుడు. అదే సంఘటన జరిగింది ఇక్కడ. ఆ తల్లికి జరిగిన అవమానం నీ మోడీకి చెప్పరా అంటే వెళ్ళి మోడీ అనే విష్ణుమూర్తికి చెప్పింది. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఏమంటారు? ఎప్పుడు కూడా మహాభారతంలో